సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన గోదావరి కనిలోని సిరి ఫంక్షన్ హాల్లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ వేదిక కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖ్యాతం మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు ఒకే తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పారిశ్రామిక ప్రాంతంలో గల 13 సంవత్సరాలుగా అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. వైషమ్యాలు మరిచి వివిధ సామాజిక వర్గాల మధ్య ఆత్మీయత సోదరభావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని సూచించారు. కాగా ఆదివారం జరిగే అలాయ్ బలాయ్ కార్యక్రమానికి 50 కుల సంఘాలకు చెందిన దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు కార్యక్రమ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు బండారి రాజమల్లు తెలిపారు. తెలంగాణ వంటకాలతో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. సామాజిక ఐక్యత కోసం నిర్వహించే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సామాజిక ఐక్య వేదిక ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఒక్కతాటికి తీసుకురావడం కోసం అందరం కూడా సోదర భావాన్ని వారిలో పెంపొందించడం కోసం ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని 2013 నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తూ వస్తుంది. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను వివక్షతను సంస్కరించడం కోసము అనేక మంది మహనీయులు ఈ యొక్క భారతదేశంలో వాళ్ళు పర్యటించడము, వాళ్ళ యొక్క ప్రవచనాల వల్ల ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సామాజిక రుగ్మతలు అంటే అంతర్గతమైనటువంటి యొక్క రుగ్మతలు, బహిర్గతమైన రుగ్మతలు. మనము మన పూర్వీకులు రామాయణము రాసినటువంటి ఒక వాల్మీకి గారిని తీసుకున్నట్టయినా వారు మొదట ఒక బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఈ పరంపరను ఇదే విధంగా కొనసాగించడం కోసం ఈ యొక్క చెడుపై విజయం సాధించినటువంటి ఒక దసరా సందర్భంగా పురస్కరించుకొని ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో దత్తాత్రేయ గారు గోదావరికంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ సామాజిక ఐక్య వేదిక పేరు మీద అన్ని కుల సంఘాలకు సంబంధించిన వారితో ఇది నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం కోసము ఇప్పుడే చెప్పినారు మా జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కోలేటి దామోదర్ గారు, వీరందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సమాజంలో గోదావరి కని ప్రాంత వివిధ కుల సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు సబ్బు మల్లయ్య, రామ్ టెంకి శ్రీనివాస్, రెడ్డి భాస్కర్, దుబాసి బొందయ్య, నంది నగేష్, బూర్ల దామోదర్, ఆర్ఎస్ మూర్తి, మాటేటి సతీష్, బొద్దుల వేణు తదితరులు పాల్గొన్నారు.